హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ మందిప్ కిచెన్. ఈరోజు నేను చేసేది రెసిపీ సాంబార్ అండి. పెసరపప్పు సాంబార్ చాలా వెరైటీగా, చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ తెలుసు. ఒక్కసారి ఈ ప్రాసెస్ చూడండి. ఫస్ట్ మనము పప్పు ఉడకబెట్టుకోవాలండి, చింతపండు నానబెట్టుకోవాలి. అండ్ ఆఫ్టర్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని సరిపడా. నెక్స్ట్ పోపు రిలేటెడ్ జీలకర్ర వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. నెక్స్ట్ పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 5-6 నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఎండుమిర్చి అండి, ఒక 3 అలా తీసుకొని తుంచుకోవాలండి. అవి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఏదైనా కొంచెం ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 ఆనియన్ తీసుకున్నాను. అన్నీ మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్స్, ఒక 2 క్యారెట్స్, ఒక 2 టొమాటోస్ తీసుకున్నాను. అవన్నీ వేసేసుకోండి, బాగా మిక్స్ చేసుకోండి. వేసుకున్నాక నెక్స్ట్ మన కడలండి అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను సొరకాయ తీసుకున్నానండి, మీడియం సైజు సొరకాయ. అది కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. అన్నీ ముక్కలకి సాల్ట్ పట్టాలండి, అందుకే ఇప్పుడే వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ముక్కలు బాగా ఉడుకుతాయండి. సో మనం మూత పెట్టుకొని అవి ఉడికేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడే కింద అడుగంటకుండా ఉంటుందండి. ఇలా కలుపుతూ మూత పెడుతూ ఉడికించుకోవాలి. బాగా ఆయిల్లో ఇవి ఉడికితేనే చాలా టేస్టీగా ఉంటాయండి. సొరకాయ, అన్ని వెజిటేబుల్స్ అన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. సాల్ట్ అయితే ఇప్పుడే వేసుకోవాలండి. కూరగాయలకి మనం వేసుకున్న సొరకాయ, మునక్కాయ ఇవన్నీ టేస్టీగా ఉండాలంటే ఇప్పుడే వేసుకోవాలి. తర్వాత మళ్ళీ సరిపడా లాస్ట్లో వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకోవాలి. మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేస్తున్నానండి. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఈ 3 ఇప్పుడు వేసుకుంటే పోపులో వేగిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడే అవి చాలా ఫ్రై అవుతాయి, వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అవుతాయి. నెక్స్ట్ చింతపండు పులుసు వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, ఒక టేబుల్ స్పూన్ నువ్వుల పొడి వేసుకోవాలండి. కొబ్బరి పొడి, నువ్వుల పొడి, ఇంగువ వీటితోనే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాంబార్ పౌడర్ వేసుకోవాలండి, గరం మసాలా.
లిడ్ పెట్టుకొని కొద్దిసేపు అవన్నీ ఉడకాలండి పులుసులో. నెక్స్ట్ కొంచెం బెల్లం వేసుకున్నాము. బెల్లం వేసుకుంటేనే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి. అది కంపల్సరీ వేసుకోండి, స్కిప్ చేయకండి. లిడ్ పెట్టుకొని కొద్దిసేపు అవన్నీ ఉడికేలాగా వాటికి టైం ఇద్దామండి. నెక్స్ట్ పప్పు వేసుకున్నాము, పెసరపప్పు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఈ వెజిటేబుల్స్ కట్ చేయడము ఇదే పెద్ద కొంచెం ప్రాసెస్ అండి. మిగతాదంతా సింపుల్గా అయిపోద్ది. నెక్స్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. లిడ్ పెట్టుకొని కొద్దిసేపు అవన్నీ మగ్గేలాగా లిడ్ పెట్టుకొని ఉడికించుకోవాలండి. నెక్స్ట్ కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుంటూ అయిపోయిందండి. టేస్టీ పెసరపప్పు సాంబార్ రెడీ అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి ఒక్కసారి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. బాయ్.